అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడు, పోలీసులకు దొరకట్లేదు అనే అంశం నిన్న మనం ఆల్రెడీ ఈ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా లేదా అనే అంశం గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు. అంటే పోలీసులు ట్రేస్ చేస్తున్నప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, పారిపోయాడు అని చెప్పొచ్చు సింపుల్గా మన లాంగ్వేజ్లో. అసలు ఏం జరిగింది అనే అంశంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అదే మీరు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహకరం. ఇక వీడియోలోకి వెళ్దాం. విషయం ఏంటంటే ఈరోజు బెయిల్ రావాల్సి ఉంది హైకోర్టులో. ఎవరికి? రామ్ గోపాల్ వర్మకి. అయితే కోర్టు ఏం చేసిందంటే ఈరోజు రావాల్సిన బెయిల్ రేపటికి వాయిదా వేసింది. అంటే బెయిల్ వస్తుందా రాదా ఇంకేందనేది సెకండరీ, కానీ ఈరోజు రావాల్సిన బెయిల్ అంశము అది రేపటికి వాయిదా పడటంతో రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతం అనుకోవచ్చు ఒక విధంగా అనుకుంటే. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్లు, రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్రోలింగ్ ప్రపంచంలో ఎవరు చేసుంటారు, అది మీరు అందరూ చూసిన విషయమే. అని ఏ విధంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే రామ్ గోపాల్ వర్మ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళి మీకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపిస్తుంటుంది. సెల్ఫీ ఫోటో తీసి సెల్ఫీ విత్ రాజమండ్రి సెంట్రల్ జైలు అని ఒక క్యాప్షన్ పెట్టి లోపల మీరు బయట నేను మీతో నా సెల్ఫీ అనే విధంగా ఒక అర్థం వచ్చినట్టు నేను ఒక వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఎంతవరకు వెళ్ళిందో మనం అందరము చూడవచ్చు. అయితే ఆ ఫొటోస్ కూడా డిలీట్ చేసేసాడు. ఇప్పుడు ఎక్కడే సోషల్ మాధ్యమాల్లో లేవు. సో నేను వేరే దగ్గర నుంచి తీసుకున్నాను అనుకోండి, పక్కన పెట్టండి. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమవ్వాల్సిన అంశం ఏంటి? డానుగా చలామణి చేసుకుంటూ, ఒక ధైర్యవంతుడిగా చలామణి చేసుకుంటూ, నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనే తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు భయపడి బొక్కలో దాక్కున్నటువంటి ఎలక మాదిరిగా తిరుగుతున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు అలా భయపడి తిరుగుతున్నాడు, ఏంటి అంత అవసరం వచ్చిందయ్యా అంటే రామ్ గోపాల్ వర్మకి తెలుసు నన్ను అరెస్ట్ చేస్తే లోపల ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ వాడుతారు, 4 గోడల మధ్య పెట్టి నన్ను థర్డ్ డిగ్రీ వాడే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి నేను దొరకకూడదు, ఏది ఈ బెయిల్ వచ్చినంత వరకు దొరకకూడదని చెప్పేసి తిరుగుతున్నాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే ఈరోజు అజ్ఞాతంలోనే ఉంటాడు. రేపటికి వాయిదా వేసింది కాబట్టి రేపు బెయిల్ ఇస్తుందా, లేకుంటే పోలీసులకి థర్డ్ డిగ్రీ చేయకండి అని థర్డ్ డిగ్రీ చేయకండి, ఓన్లీ విచారణ మాత్రమే జరపండి అని చెప్తుందా, లేకుంటే ఇంకేమైనా అంశం జరుపుతుందా, ఇంకేమైనా అంశం చెప్తుందా అనేది పక్కన పెడితే రేపటికి వాయిదా పడింది కాబట్టి రేపు కోర్టు తేల్చిన దాన్ని బట్టే రామ్ గోపాల్ వర్మ యొక్క యాక్షన్ ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇది ఈరోజు రామ్ గోపాల్ వర్మ కేసులో నడుస్తున్నటువంటి ఇంకొక చిన్న మలుపు. ఇప్పుడైతే దొరకట్లేదు, ఇంకా పరారీలో ఉన్నాడు, పోలీసులు ఇంకా వెతుకులాటలో జాగిస్తున్నారు, కానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన రేపటికి తెలుస్తుంది కాబట్టి రేపు మళ్ళీ మీ ముందుకి వస్తున్నా. ఈరోజు రామ్ గోపాల్ వర్మలో మెయిన్ ప్రధానంగా మనం తెలుసుకున్న అంశం ఏంటి? కోర్టు ఆయన బెయిల్ను రేపటికి వాయిదా వేసింది. ఇది ఒక్కటే ఇందులో ప్రధాన అంశం. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.